ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతరాస్ సేల్ ఆఫర్ ఈ నెల 15 నుంచి 20 వరకు ముకుందా జ్యువెలర్స్ పూర్వీ గ్రాండ్ ఓపెనింగ్ నవంబర్ 1న KPHB లో. మలయాళ సినీ పరిశ్రమలో తీవ్ర వివాదం తెరపైకొచ్చింది. స్టార్ హీరోగా నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. ఆయనకు చెందిన నిర్మాణ సంస్థ వేఫెరర్ ఫిలిమ్స్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే దుల్కర్ ఈ రకమైన వివాదంలో ఇరుక్కోవడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దుల్కర్ సల్మాన్ 2019లో వేఫెరర్ ఫిలిమ్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ బ్యానర్ ద్వారా వరానే ఆవిష్యముంద్, కురుప్, సీతారామం వంటి హిట్ సినిమాలు తెరకెక్కాయి. రీసెంట్ గానే లోకా మూవీ భారీ హిట్ అందుకున్నారు. అయితే లేటెస్ట్ గా ఈ సంస్థలో పనిచేసిన వ్యక్తి కారణంగా ఈ పేరు వివాదాల్లో చిక్కుకుంది. వేఫెరర్ ఫిలిమ్స్ పేరును వాడుకుని దినిల్ బాబు అనే వ్యక్తి ఒక యువతిని లైంగికంగా వేధించాడని ఆరోపణలు వెలుగులోకొచ్చాయి. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు మేరకు దినిల్ బాబు సినిమాల్లో అవకాశం ఇప్పిస్తారని చెప్పి తనను మోసం చేశాడని పేర్కొంది. కొత్త సినిమా కోసం ఆడిషన్ జరుగుతుందని చెప్పి పనమ్మిల్లి నగర్లోని కార్యాలయ సమీపంలో భవనానికి రమ్మని పిలిచాడని తెలిపింది. అక్కడికి వెళ్లిన తర్వాత ఆమెను ఒక గదిలోకి తీసుకెళ్లి లైంగికంగా వేధించడానికి ప్రయత్నించాడని, తాను సహకరించకపోతే మలయాళ సినిమాల్లో అవకాశం రాదని బెదిరించాడని బాధితురాలు వివరించింది. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలు ఎర్నాకుళం పోలీస్ స్టేషన్లో అధికారిక ఫిర్యాదు చేసింది. ఆమె తనతో జరిగిన చాట్లు, వాయిస్ మెసేజ్లను కూడా పోలీసులకు సమర్పించింది. కాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దినిల్ బాబుపై 354A, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇక ఈ ఆరోపణల నేపథ్యంలో వేఫెరర్ ఫిలిమ్స్ వెంటనే పత్రికా ప్రకటన విడుదల చేసింది. తమ సంస్థతో దినిల్ బాబుకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆయన తమ సంస్థలో ఉద్యోగిగా పనిచేయలేదని, తమ నిర్మాణంలో ఉన్న ఏ ప్రాజెక్టుకి కూడా ఆయనకు సంబంధం లేదని పేర్కొంది. సంస్థ పేరును దుర్వినియోగం చేసినందుకు అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.